ఉంది కదా, డాక్టర్ గారు కూడా తెలుసు కదా, వెళ్ళిపోదాం, అది కాదు చూద్దామని చెప్పి ఆ ఫ్రెండ్ సలహా ఇచ్చిందనమాట. అయితే ఇంక వెళ్ళినాం. వాళ్ళు ఏం చేశారంటే ఇంజెక్షన్ చేసి మరి సెలాన్ ఎక్కించారు. ఎక్కించిన ఒక 10 minutes అయిపోయిన తర్వాత ఎందుకో మరి ఈసీజీ తీసుకురండి అన్నారు. అప్పుడు ఈసీజీకి వెళ్ళాను అనమాట. వెళ్తే వాళ్ళు ఈసీజీ తీసిన తర్వాత వెంటనే నేను జాయిన్ చేసుకోవాలి, లేకపోతే ఒక అడుగు తీసేసినా మీకు తప్పదండి, హాస్టల్కి వచ్చిందని చెప్పారు. ఇంకా సరేనని చెప్పేసి ఏం చేయాలో తెలియక అలాగే జాయిన్ చేసుకోండి అని చెప్పారు. వెంటనే జాయిన్ చేసుకొని ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. అవి తీసుకున్న తర్వాత 30వ తారీఖున మరి షంట్ వేశారు. వేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా, నన్ను తీసుకెళ్ళిపోయారు. అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 4 days అయిన తర్వాత మళ్ళీ 12:30కి పెయిన్ వచ్చింది. మళ్ళీ పెయిన్ వస్తుంది అన్న అంటే సరే పదమ్మా హాస్పిటల్కి అని చెప్పేసి అన్నయ్య ఆర్డర్ వేసుకొని అందరం కలిసి మరి లలిత హాస్పిటల్కి వెళ్దామని తీసుకెళ్ళిపోయారు. లలిత హాస్పిటల్కి తీసుకెళ్ళగానే వాళ్ళు కూడా ఇంజెక్షన్ చేసి ఐసీయూకి తీసుకెళ్ళి 4 days ఉంచారు. అన్ని టెస్టులు చేశారు. మెడిసిన్ వాడాలండి, లాభం లేదు, మీరు లేదా హోప్స్ పెట్టుకోవద్దు, ఏం చనిపోయింది, ఎక్కువ రోజులు ఉండదు, 15 days కల్లా చనిపోయింది అని చెప్పారు అనమాట. అయితే ఏంటి అంటే టెస్టులు అన్నీ చేస్తే ఆ టెస్టులో అసలు నాకు థైరాయిడే లేదు. అయితే థైరాయిడ్ వచ్చింది, కిడ్నీలు 75% ఫెయిల్ అయిపోయాయి, గుండె నిండా నీళ్ళు వచ్చేసింది, ఆయాసం నొప్పి వచ్చేసింది, వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి, అనేకమైనటువంటి బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది, నేను మీద మీరు హోప్స్ పెట్టుకోవద్దని చెప్పారు. అయితే మరి యాంజియోగ్రామ్ చేయాలి అని చేస్తే అది కూడా వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే గుండె నిండా నీరు వచ్చింది, ప్రాణానికి హాని ఉందని వెంటనే ఆపేశారు. తీసుకెళ్ళే రూమ్లోకి చెక్ చేస్తూ ఉన్నారు, వెంటనే ఆపేశారు అనమాట. ఆపేసిన తర్వాత అయ్యా లాభం లేదు, అది కూడా చూడటానికి లేదు, గుండంతా నీరు నిండిపోయింది, సర్జరీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అమ్మాయి బతకదు, మీరు ఆశ పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. 4 days అయిపోయింది, ఇంటికి వచ్చాను. మళ్ళీ వీల్ చైర్ అనమాట, వీల్ చైర్లో తీసుకెళ్తున్నారు, టెస్టులు అన్నీ చేస్తున్నారు. మళ్ళీ మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ చెకప్ టైం వస్తే మళ్ళీ జాయిన్ చేసుకున్నాను. మళ్ళీ ఒక 3 days ఉంచుకొని అప్పుడు అన్నయ్య వచ్చి నాకు చెప్తున్న మాట ఏంటంటే, మేము అందరం ప్రార్థన చేస్తున్నాము అమ్మా, నువ్వు కూడా చేసుకో అంటే, అన్న నాకు ఇక్కడ ప్రార్థన రావట్లా, నాకు ఎందుకునో కఠినమైన బండపడిలాగా అయిపోయింది, ఆ బాధలో పొడుస్తున్నారు ఇంజెక్షన్స్, ఏసయ్యా అంటున్నాను కానీ ప్రార్థన రావట్లేదు అన్న, నన్ను తీసుకెళ్ళిపోండి ఇంటికి. ఇంకప్పుడు డాక్టర్ గారు అడిగితే తీసుకెళ్ళిపోండి, ఏం కాదు, అమ్మాయి అసలు మీరు హోప్స్ కూడా తీసేసుకోవాలి, అసలు ఏం లేదు, అమ్మాయి 15 రోజుల కల్లా ఉండగా చనిపోయిందని చెప్పారు. సరేనండి తీసుకెళ్ళిపోతామని చెప్పి ఇంటికి తెచ్చి నన్ను బెడ్రూమ్లో పెట్టి, నా దగ్గరికి రావట్లా, ఇన్ఫెక్షన్ అవుతుంది, హాల్లోనే ఉంటున్నారు, అంగలారుస్తున్నారు, అందరికీ చెప్పినారు ఇట్లా సంగతి అని. అంటే చనిపోయిందని చెప్పట్లా, అందరికీ బాగుంది అంటున్నారు. మరి అందరూ కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నాకేమో చెవిలో పడుతుంది వాడు కన్నీళ్ళు, ఏడుపులు, రోదన, ఎప్పుడు ఇలా చేయలేదు కదా, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారు. ఫస్ట్ రోజు వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ఆత్మదేవుడు చెప్పాడు, నువ్వు సజీవంగా బయటకు వస్తావని. మరి వీళ్ళెందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సరే అంతా అయిపోయింది, మళ్ళీ టెస్ట్కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళిపోయాను అనమాట. లలిత హాస్పిటల్కి వెళ్ళిపోయినప్పుడు ఆ రిపోర్ట్లు అన్నీ తీశారు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావాలన్నమాట. టెస్టులన్నీ మన చేతికి వచ్చేవాళ్ళు. ఆ టెస్టులన్నీ రిపోర్ట్లు, బ్లడ్ టెస్ట్ అన్నీ ఇచ్చేసి మరి అక్కడ కూర్చున్నప్పుడు నర్సులు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాయి అని వ్యక్తిగతంగా మా ఊళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే నేను వెళ్ళి రిపోర్ట్ తీసుకొస్తానని, మా బాబు వెళ్ళినప్పుడు ఇంకా అవ్వలేదు అన్నారు. సరే ఆ స్టాఫ్ అన్నారు, నేను వెళ్ళి తీసుకొస్తానులేండి, మా డైట్ ఇస్తారని చెప్పి వెళ్ళింది. తీసుకొచ్చింది ఆ రిపోర్ట్లు అవి జనవరి నెలలో 16వ తారీఖున తీసుకొని వచ్చి ఆ రిపోర్ట్లు చూసి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారండి మీ పట్ల, అన్ని నార్మల్ వచ్చిందండి, ఎంత గొప్ప కార్యం, మెరకనమాట, ఇది చెప్పాలి నాకు ఇట్లా, ఇక్కడ చర్చిలో వాళ్ళందరికీ చెప్పాలి, అందరికీ చెప్పాలి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పాలి అని చెప్పి ఆశపడితే నేను ఈరోజు సాక్షిని ఒప్పుకున్నా. ఆ రిపోర్ట్లు కూడా పెద్దామని బయట పెట్టా, కానీ తీసుకురాలేదు, అన్ని నార్మల్ వచ్చింది, అన్ని నార్మల్ వచ్చింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారంటే అందరూ వీళ్ళందరూ చేసిన ప్రార్థన చెప్పారు. ఫ్రైడే రోజు చేస్తున్నారమ్మా నీ ప్రార్థన, నా బంధువు లేదు, నా రక్త సంబంధం లేదు, నా తోబుతో లేదు, అందరూ కూడా ఎంతో కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు
నన్ను కూడా చెప్తున్నారు, నా చెవి దగ్గరికి వచ్చి తల దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అమ్మ నువ్వు ప్రేయర్ చేసుకో, నువ్వు ప్రేయర్ చేసుకో, నువ్వు అందరం చేస్తావు, నువ్వు కూడా చేసుకో. నేను కూడా అలాగే చేసుకున్నాను. నన్ను సజీవ లేకుండా నిలబడతాను నా తండ్రి నాకు తెలుసు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు, ఆత్మదేవుడు నాకు వాగ్దానం చేశారు, నువ్వు మరలా క్షేమంగా వస్తావు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టే నిరంతరం కన్నీరు కట్టి ప్రార్థన చేశాను. నిజంగా ఆ రోజే నాకు స్వస్థత కలిగింది. కానీ మీ మధ్యకి రావాలంటే నన్ను చూస్తే భయపడిపోతున్నారు. ఎలాగంటే వీక్ అయిపోయినా, బాగా వీక్ అయినా, అందరు కూడా రేపు లేకుండా చచ్చిపోయి అన్నట్టుగా అయిపోయాను అనమాట. ఆయన నాకు శక్తిని బలమని మీ సన్నిధిలో మీరు నేను నిలబడి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. నిజంగా నాకు కొంచెం ఓపిక వచ్చేది. ఈ 8 డేస్లో నేను స్టార్ట్ ఫస్ట్ డే నుంచి నేను వస్తున్నాను. నేను ఇక్కడ సాక్ష్యం చెప్తాననుకున్నాను. దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడికి నేను లెక్కలేని కృతజ్ఞత స్తోత్రం. మీ అందరూ నాకు నా గురించి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. చక్కని సాక్ష్యం చెప్పారు. అది మీరు ఒక మందు అడిగారు, ఆ రహస్యం వ్యక్తి ఆ మందు పేరు చెప్పలేదు, కానీ మీ దగ్గర మీరు ఒక మందు వాడారు, ప్రార్థన అనే మందు వాడారు. శక్తివంతమైన మందు అది వాడారు కాబట్టి మీరు డీల్ అయ్యారు. అమ్మా కృపగలిసే ప్రేమ గారు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందన. నీ ప్రియ దాసురాలు భక్తురాలు ప్రభా సకల సాక్ష్యం రాణి గారి జీవితంలో నాయన మీరు చేసినటువంటి సహోదరి జీవితంలో గొప్ప కార్యాలను బట్టి వందన. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు స్తోత్ర. ఈ ప్రార్థనలో తండ్రి ఈ దినం నుండి ఈ క్షణం నుండి ప్రభువా నీ ప్రియ బిడ్డ తండ్రి దినదినము కూడా నూతన బలముతో, నూతన శక్తితో, ఓ ప్రభువా నూతన ధైర్యముతో, ఓ ప్రభువా ఇదిగో తండ్రి నూతన ఆత్మతో నా బిడ్డ నింపి నడిపించబడినట్లు కృపను దాయించేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, వాడుకునేటువంటి ఔషధములో నాని తోడుకునండి. వాటిని దాన్ని ముట్టండి. సంపూర్ణమైన స్వస్థత వాటి ద్వారా నీ బలాన్ని వాటిలో ఉంచమని ప్రార్థిస్తూ, తల్లికి నాయన ఫీల్ చేసేటువంటి డాక్టర్స్ యొక్క హృదయాలను నాయన మీరు తోడుగా ఉండి వారి హస్తంలోని హస్తం నుంచి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తల్లి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుడి దీవెన సదా కాలము మీ తోడుగా నడిపించను గాక. రోజులు అని కోరుకుంటారమ్మా. ఈ 40 రోజుల్లో ఇంకా బాగా మీరు అద్భుతంగా యాక్టివ్ అవుతారు. మనందరం ఈ కూడికలు ముగించుకుంటగాను 18వ పాట చిన్న పుస్తకాల్లో నిజమైన ద్రాక్షవడి అనే కీర్తన పాడిన తర్వాత ఆశీర్వాదంతో మనం సెలవు చేసుకుందాం. మరి పలహారం బయట ఏర్పాటు చేయబడింది. క్రమంగా తర్వాత ఒకరు పలహారం తీసుకొని వెళ్ళవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. నిజమైన ద్రాక్షవడి
మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మల నుండి సహవాసము సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. చేస్తూ ఈ కూడికను